హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మెథడ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి అప్లోడ్ చేశాను కదా అండి. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుండి సముద్ర శాస్త్రం. యాక్చువల్గా దీనికి సంబంధించిన టాపిక్ అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. బట్ అందులో ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్స్ని ఆధారితం చేసుకొని, అంటే టెక్స్ట్ బుక్స్ని చూపిస్తూ లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు సముద్ర శాస్త్రం నుండి మెయిన్గా మనకు అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే మెన్షన్ చేస్తారనమాట. ఇది అకాడమిక్ బుక్ అండి. ప్రతి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అంతా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్వి. సో నెగ్లెక్ట్ చేయకోకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి. అంటే మీకు నచ్చినట్లుగా అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మ్యాక్సిమం మనకి ఇప్పుడు అనుకుంటే అంటే మనకు నోటిఫికేషన్ డేట్ మొన్న రీసెంట్గా వచ్చింది కదా, ప్రెసెంట్ అయితే 40 days మాత్రమే ఉందండి. ప్రతి 1 minute కూడా మనకు చాలా వాల్యుబుల్. అండ్ ఈ టాపిక్ అంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎలా నేను ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాను కదా, మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుందనే చిన్న ఉద్దేశంతో కొంచెం లేట్ అయినా సరే మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి. సో ఈ లెసన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో టాపిక్ వచ్చేసి మనకు సముద్ర శాస్త్రము. మ్యాక్సిమం దీనిలో నుండి 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో సముద్ర శాస్త్రం గురించి మెయిన్గా ఇక్కడ గ్రహాలలో కల్లా ఏకైక గ్రహం అంటే నీరు గల గ్రహం ఏదైనా ఉంటే ఫస్ట్ దేన్ని చెప్తామంటే భూమి. గ్రహాలలో నీరు గల ఏకైక గ్రహం ఏంటంటే భూమి. దీనిలో మనకు అంటే ఈ భూమిని మనం ఏమని పిలుస్తారంటే జలయుత గ్రహం అనేసి అంటారు. ఎందుకంటే నీరు గల ఏకైక గ్రహం కాబట్టి దీనిని మనము జలయుత గ్రహం అనేసి అంటారు. భూమి ఉపరితలంపై గల జలభాగం వచ్చేసి మనకు ఎంత ఉంటుంది, 2/3 వంతు లేదా 70.78% వరకు అయితే ఉంటుంది. సో మనకు ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్ కాబట్టి క్లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నానండి. భూమి ఉపరితలంపై గల జలభాగము ఎన్నో వంతు ఉంటుందంటే 2/3 వంతు లేదా 70.78% వరకు అయితే జలభాగం అనేది మన యొక్క భూమి ఉపరితలంపై ఉంటుంది. అండ్ ఖండాలచే వేరు చేయబడి భూమి ఉపరితలంపై విశాలమైన ప్రాంతాలను కప్పి ఉంచే బ్రహ్మాండమైన ఉప్పు నీటి పొరనే మనము మహాసముద్రం అనేసి పిలుస్తారు. మహాసముద్రం అంటే ఖండాలచే వేరు చేయబడి భూ యొక్క ఉపరితలంపై విశాలమైన ప్రాంతాలను కప్పి ఉంచే బ్రహ్మాండమైన ఉప్పు నీటి పొరనే మహాసముద్రం అనేసి పిలుస్తారు. మహాసముద్ర జలము 3 వైపులా విశాల భాగం ఆక్రమించితే దాన్ని అఖాతం అనేసి అంటారు. ఈ మహాసముద్ర జలం అనేది 3 వైపుల విశాల భూభాగం ఆక్రమించితే దానిని ఏమనేసి పిలుస్తారు, అఖాతం అనేసి అంటారు. ఒక భూభాగంలోకి ఇరుకైన సముద్ర భాగం ప్రవేశిస్తే దానిని ఏమని పిలుస్తారు, సింధు శాఖ అంటారు. అంటే ఒక భూభాగంలోకి ఇరుకైన సముద్ర భాగము ప్రవేశిస్తే దానిని సింధు శాఖ అనేసి అంటారు. ఉత్తరార్ధగోళం కన్నా దక్షిణార్ధగోళంలో సముద్ర భాగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ అండి, ఉత్తరార్ధగోళం కంటే ఏ గోళంలో మనకు దక్షిణార్ధగోళంలో సముద్ర భాగం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకు భూమి ఉపరితలంపై ఎన్ని మహాసముద్రాలు కలవు, సముద్రాలు వేరు మహాసముద్రాలు వేరు గుర్తుంచుకోవాలి. భూమి ఉపరితలంపై ఎన్ని మనకు మహాసముద్రాలు కలవు అంటే 5 మహాసముద్రాలు ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ ఎలా అంటే అలా చెప్పడానికైతే కాదండి, ఎప్పుడైనా సరే ఒక ఆర్డర్ వైజ్గా చెప్పాలి. ఫస్ట్ది వచ్చేసి పసిఫిక్ మహాసముద్రము. పసిఫిక్ అంటే పరిమాణాల వారీగా చూసుకుంటే మహాసముద్రాలలో కల్లా పెద్దది ఏది మనకు పసిఫిక్ మహాసముద్రం. సెకండ్ వన్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. థర్డ్ వన్ హిందూ మహాసముద్రం. ఫోర్త్ ఆర్కిటిక్ మహాసముద్రం. ఫిఫ్త్ అంటార్కిటిక్ మహాసముద్రం. ఇలా మనకు 5 మహాసముద్రాలు ఇచ్చారు. అలాగే విస్తీర్ణ పరంగా చూసుకున్నా లోతు మనకు మీటర్లో చూసుకుంటే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారండి, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ అంటార్కిటిక్ ఖండం చుట్టూ ఆవరించిన జలభాగం మనకి ఎంత ఉంటుందంటే 4,22,48,000 చదరపు కిలోమీటర్లుగా అయితే ఉంటుంది. అండ్ ఈ మహాసముద్రాలలో ప్రపంచంలోనే మొత్తం నీటిలో ఎంత పర్సంటేజ్ వరకు మనకు నీరు అనేది కలదంటే 90% వరకు, ప్రపంచంలోని మొత్తం నీటిలో 90% వరకు అయితే మహాసముద్రాలలో ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో 61%, దక్షిణార్ధగోళంలో 81, భూమిపై వచ్చేసి 71 జలభాగం అయితే ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఎంత ఉంటుందండి 61, దక్షిణార్ధగోళంలో 81, భూమిపై చూసుకుంటే 81 జలభాగం అయితే ఉంటుంది. అండ్ ఒక సంవత్సర కాలంలో ఆవిరయ్యే సముద్ర జలం ఎంత అంటే మనకు 3,30,000 అంటే మనకు ఘన కిలోమీటర్స్. ఇక్కడ ఒక సంవత్సర కాలంలో ఆవిరి అయ్యే సముద్ర జలం ఎంత, 3,30,000 మనకు ఘన కిలోమీటర్స్ ఇక్కడ.
సముద్ర జలంలో కరిగి ఉన్న వాయువులు వచ్చేసి నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. సముద్ర జలంలో కరిగి ఉన్న వాయువులు ఏంటి? నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్. సముద్రపు లోతును ప్రతిధ్వని గంభీరత మాపకం ద్వారా కొలుస్తారు. సముద్రపు లోతును దేనితో ద్వారా కొలుస్తారంటే ఏకో సౌండింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ప్రతిధ్వని అంటే గంభీరత మాపకం ద్వారా కొలుస్తారు. దేనిని? సముద్రపు యొక్క లోతుని ప్రతిధ్వని గంభీరత మాపకం ఏకో సౌండింగ్తో కొలుస్తారు. అండ్ మహాసముద్రాల సగటు లోతు ఎంతవరకు ఉంటుందంటే మనకు 3800 మీటర్స్ అయితే ఉంటుంది. మహాసముద్రాల యొక్క సగటు లోతు 3800 మీటర్స్. సముద్రపు నీటిలో ద్రావణ రూపంలో కరిగి ఉన్న ఖనిజాలు వచ్చేసి కాల్షియం, సిలికాన్, ఫాస్ఫేట్. సముద్రపు నీటిలో ద్రావణ రూపంలో కరిగి ఉన్న ఖనిజాలు ఏంటి? కాల్షియము, సిలికాను, మనకు ఫాస్ఫేట్. వీటిని సముద్ర జీవరాశులు తమ కర్పరాలను, అస్థిపంజరాలను తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి. సర్గోస సముద్రము అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే ఉంటుంది. సర్గోస సముద్రం అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. అలాగే సముద్ర జీవరాశులు వచ్చేసి తమ కర్పరాలను, అస్థిపంజరాలను తయారు చేసుకోవడానికి అయితే ఉపయోగించుకుంటాయి. అండ్ సమలవణీయతను కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలనే ఐసోహలైన్స్ అంటారు. దేనిని? సమలవణీయతను కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలనే ఐసోహలైన్స్ అనేసి అంటారు. ఐసోహలైన్స్ వేటిని అంటారంటే సమలవణీయతను కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీచే రేఖలనే ఐసోహలైన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు సముద్ర జలాల ఉష్ణోగ్రతను చూసుకుంటే సముద్రాలు అనేవి ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగానే చల్లబడతాయి. సముద్రాలు వేడెక్కడం అనేది 2 రకాలుగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే వికిరణ శక్తిని ప్రత్యక్షంగా గ్రహించడం ద్వారా, సంవహన సముద్రం అంతర్భాగం నుండి పరోక్షంగా ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా, ఇలా మనకు సముద్రాలు అనేవి 2 రకాలుగా వేడెక్కడం అయితే జరుగుతుంది. సముద్రాలు ఉష్ణోగ్రతలను కోల్పోవడం అనేది 3 రకాలుగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సముద్రాలు వేడెక్కడం వచ్చేసి 2 రకాలు. ఇక్కడ సముద్రాలు ఉష్ణోగ్రతలను కోల్పోవడం అనేది 3 రకాలు. ఎందుకంటే సముద్ర ఉపరితలం నుండి వేడి అనేది వెనుకకు వికిరణం చెందడం అంటే బ్యాక్ రేడియేషన్లో మనకు వెళ్ళడం వల్ల, సంవహన క్రియ వల్ల, ఆవిరి చెందడం వల్ల ఈ యొక్క సముద్రాలు అనేది ఉష్ణోగ్రతను కోల్పోవడానికి 3 రకాలుగా అయితే ఉన్నాయి. అండ్ మనకు సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే 2 మనకు సెల్సియస్ నుండి 29 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే ఉండాలి. సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ నుండి 29 డిగ్రీల సెల్సియస్ వరకు అయితే ఉండాలి. సముద్ర జలాలు 29 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతను మనకు గ్రహించలేదు. దానికి రీజన్ ఏంటంటే సముద్ర జలం నిరంతరం ఆవిరి అవ్వడం వల్ల, సూర్యకిరణాలు నీటి లోపలికి ప్రవేశించాల్సి రావడము, పవనాలు, ప్రవాహాలు నీటిని నిలకడగా ఉండనివ్వవు, సూర్యకిరణాలు సముద్ర ఉపరితలం నుండి ఎక్కువగా పరావర్తనం చెందడం వల్ల ఈ సముద్ర జలం అనేది మనకు 29 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతను గ్రహించదు. నెక్స్ట్ వన్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా అయితే బిట్ వస్తుందండి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎన్ని రకాలు? 2 రకాలు. క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత, ఊర్ధ్వ ఉష్ణోగ్రత. క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత, ఊర్ధ్వ ఉష్ణోగ్రత, ఇవేంటి? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు. ఫస్ట్ వన్ క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ అంటే మనకు ఇక్కడ కింద తెలిపిన కారణాంశాలపై ఆధారపడి ఉంటుందంట. అంటే డిపెండ్ అయి ఉంటుంది. దేనివల్ల డిపెండ్ అయి ఉంటుందంటే అక్షాంశాల వల్ల. ఫస్ట్ ఆయనరేఖ అధిక పీడనంలో గరిష్టంగా 33 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆయనరేఖ అధిక పీడనంలో గరిష్టంగా 33 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ ప్రాంతము ధృవాల వైపు కానీ భూమధ్య రేఖ వైపు కానీ ప్రయాణిస్తే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే ధృవాల వైపు వద్ద 1.7 డిగ్రీస్ల ఉష్ణోగ్రత, భూమధ్య రేఖ వద్ద 26.7 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అండ్ భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడినప్పటికీ అధిక వర్షం వల్ల ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇది మనకు క్షితిజ సమాంతరంగా ఫస్ట్ రీజన్ అయితే అక్షాంశం గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్ర ప్రవాహాల కింద చూసుకుంటే ఉష్ణ శీతల జల ప్రవాహాలు అనేవి పయనించే ప్రదేశంలో ఉష్ణోగ్రతలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.
ఉష్ణ శీతల జల ప్రవాహాలు అవి పయనించే ప్రదేశంలో ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. పవనాలు. పశ్చిమ పవనాల వల్ల కాలిఫోర్నియా తీరము, ఆఫ్రికాలోని మొరాకో తీరంలో ఎక్కువ వేడిని, వర్షపాతం అయితే కలిగి ఉన్నాయి. ఈ వ్యాపార పవనాలు 15 డిగ్రీస్ నుండి 35 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ తీర ప్రాంతంలో నీటిని అవి వీచే దిశగా నెట్టడం వల్ల ఆయా ఖండ తీరాలు ఉష్ణోగ్రతలు మార్పులు వస్తాయి. చూడండి ఇంకోసారి, పవనాలు అనేవి అంటే ఈ పశ్చిమ పవనాల వల్ల కాలిఫోర్నియా తీరము అలాగే ఆఫ్రికాలోని మొరాకో తీరంలో ఎక్కువ వేడి, వర్షపాతం అనేవి కలిగి ఉంటాయి. వ్యాపార పవనాలు 15 నుండి 35 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ తీర ప్రాంతంలో నీటిని అవి వీచే దిశగా నెట్టడం వల్ల ఆయా ఖండ తీరాలు ఉష్ణోగ్రతల్లో మనకు మార్పులు అనేవి వస్తాయి. 4th వన్ చూడండి, భూ పరివేష్టిత సముద్రాలు. భూమధ్యరేఖ ప్రాంతంలోని భూ పరివేష్టిత సముద్రాలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఎర్ర సముద్రము ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ. సముద్ర ఉష్ణోగ్రతకు లోతుకు వెళ్ళిన కొద్దీ తగ్గుతుంది. ఈ తగ్గుదల రేటు అన్ని లోతులను ఒకే విధంగా ఉండదు. అండ్ మనకు 2000 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రత శీఘ్రగతిన తగ్గి దీనికి దిగువ మాత్రము దాదాపు స్థిరంగా ఉంటుంది. అంటే దాదాపు సముద్రాలలోని 80% వీటి ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా 4.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ అట్టడుగు నీరు ధ్రువ ప్రాంతం నుంచి వచ్చిన అతి శీతల జలమే. అట్టడుగు నీరు ధ్రువ ప్రాంతం నుంచి వచ్చిన అతి శీతల జలమే. మార్నే అనే శాస్త్రజ్ఞుడు సేకరించిన దత్తాంశాల ప్రకారం వివిధ లోతులలో సరాసరి ఉష్ణోగ్రతలు అనేవి ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని దత్తాంశాల ప్రకారము మార్నే అనే శాస్త్రజ్ఞుడు తను సేకరించిన దత్తాంశాల ప్రకారము వివిధ లోతులలో ఎంత ఉష్ణోగ్రతలు అనేవి ఇలా ఉన్నాయంటే 183, ఫర్ ఎగ్జాంపుల్ 180 లోతు మీటర్లలో చూసుకుంటే అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, 15.9 సెంటీగ్రేడ్స్ అయితే ఉంది. ఇలా మనకు ఈయన సేకరించిన దత్తాంశాల ప్రకారము ఎక్కడ మనకి ఎంత లోతులో ఎంత ఉష్ణోగ్రత అనేది ఇక్కడ మన పట్టికలో అయితే చూడొచ్చండి. లవణీయత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. భూ పరివేషితమైన సముద్రాలు సముద్ర జల ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉంటుంది. సో ఈ 13 మినిట్స్ వీడియోలో మీరు ఏమేమి నేర్చుకున్నారంటే సముద్ర శాస్త్రం అంటే ఏంటి, మనకు మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి, సముద్ర జలాల యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ అంటే మనకు రీజన్స్, అక్షాంశం, సముద్ర ప్రవాహాలు కానీ పవనాలు కానీ భూ పరివేష్టిత సముద్రాలు, దీని గురించి అయితే కంప్లీట్గా వీడియోలు అయితే మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ వీడియో అంటే మనకు ఇదే క్లాస్కి సముద్ర శాస్త్రానికి సంబంధించిన సముద్రాల యొక్క మనకు లవణీయత ఏంటి, లవణీయత యొక్క విస్తరణ ఎలా ఉంటుంది, అలాగే సముద్ర జల సాంద్రత, అలలు లేదా కెరటాలు, సముద్ర ప్రవాహాలు, వివిధ సముద్రాల్లోని సముద్ర ప్రవాహాలు అంటే ఏంటి, ఈ పట్టిక మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు వచ్చే క్లాస్లో మీరు ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, అసలు చూడాలి అదైతే. అలాగే పోటుపాటులు అంటే ఏంటి, భూమి పరిభ్రమణం వల్ల జనించే అపకేంద్రక బలము, పోటుపాట్లలో వచ్చే తరంగాలు, వేల పరిమితి, సముద్ర నిక్షేపాలు, భూజనిత నిక్షేపాలు, పెలాసిక్ నిక్షేపాలు, కార్బోనిక్ నిక్షేపాలు, ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా రేపటి క్లాస్లో అయితే నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే చూడండి, జస్ట్ 15 మినిట్స్ కూడా లేదు. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూసారనేసి అనుకుంటున్నాను.